అంతకుముందు ఓటుకి నోటు కేసు వ్యవహారంలో అరెస్ట్ అయిన టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మధ్యంతర బెయిల్పై చెర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. చెర్లపల్లి జైలు నుంచి విడుదలైన రేవంత్ తన నివాసానికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థం జరుగుతుండటంతో ఎన్ కన్వెన్షన్కి చేరుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి ప్రస్తుతానికి ఎవరెవరు హాజరయ్యారు? మరోవైపు బెయిల్ కండిషన్స్ ఉన్నప్పటికీ ఆయన చిరకాల మిత్రులు, తన కొలీగ్స్, రాజకీయ నేతలు అనేక మంది హాజరవుతారు కదా. సో ఏమిటి అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది, ఏమిటి అప్డేట్ ఏమిటి? నైమిషారెడ్డి సత్యనారాయణ రెడ్డిల నిశ్చితార్థం ఎన్ కన్వెన్షన్ హాల్లో జరగబోతుంది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. రేవంత్ రెడ్డి కూడా కొద్ది సేపటి క్రితమే తన నివాసం నుంచి ఈ ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు. 6:40కి జైలు నుంచి తన నివాసానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కొద్దిసేపు ఇంట్లో గడిపిన తర్వాత ముందుగా ఆయన ఒక్కరే ఈ ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు. ఇక్కడ జరిగినటువంటి ఏర్పాట్లు, తీసుకున్న ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనే దానికి సంబంధించి అక్కడున్న నిర్వాహకులతోనూ తన బంధువులతోనూ ఏర్పాట్లకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. బంధువులు, స్నేహితులు, అభిమానుల రాక కూడా మొదలైంది. ప్రముఖులంతా కూడా ఆయనకున్నటువంటి పరిచయస్తులంతా కూడా, ప్రధాన వ్యక్తులంతా కూడా ఈ యొక్క సభకు, ఈ యొక్క ఫంక్షన్ కు హాజరవుతారని తెలుస్తోంది. ఒక రాజకీయ సభలాగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక నిశ్చితార్థం కుటుంబ వ్యవహారం అయినప్పటికీ కూడా పొలిటికల్ గా దీనికి అనలేని ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో ఇది ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బంధువులు ఇప్పటికే రాక మొదలైంది. రేవంత్ బెయిలు కేసు, మరోవైపు ఏపీ మంత్రివర్గంతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన 2 రాష్ట్రాలకు చెందినటువంటి నేతలు కూడా హాజరు కావాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ అన్ని కారణాల నేపథ్యంలో రాజకీయ ప్రముఖుల సందడి ఇక్కడ పెరిగే అవకాశం ఉంది. ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ గానే ఇక్కడ ఇది కనపడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది బంధువులు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. అయితే రేవంత్ రెడ్డికి బాసడగా నిలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మొత్తం మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధాన నేతలంతా, ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. వారి రాక కూడా ప్రారంభమైంది. రేవంత్ కు ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా మీ వెనక మేము ఉన్నాము, మీరు పోరాడండి అని ఒక మెసేజ్ ఇచ్చేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క నిశ్చితార్థాన్ని వేదికగా చేసుకోవాలని కూడా ఆ పార్టీ భావిస్తా ఉంది. మరి కొద్దిసేపట్లో ముఖ్యులు, కీలక నేతలంతా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. 10:30 ఆ తర్వాత సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఎవరైతే నవదంపతులు కాబోతున్నారో వారికి ఆశీర్వాదం ఇచ్చే అవకాశం ఉంది. పరితోష్. రైట్ రమేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాక మొత్తం కేబినెట్ మొత్తం కూడా దీనికి హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. అంటే కేవలం ఒక సంఘీభావంగానే కాదు, తమ టీడీపీ కీలక నేతగా కావచ్చు, చిరకాల మిత్రుడు కావచ్చు, మొత్తం ఇప్పటికీ నేతలు ఎవరెవరు హాజరవుతున్నారు. మరోవైపు ఎస్కార్ట్ పెట్టడం వంటి కార్యక్రమాలు కూడా చేశారంటే బెయిల్ కండిషన్స్ ని గమనించేందుకు అని అంటున్నారు. ఏమిటి సమాచారం అంటే?
తెలుగుదేశం పార్టీకి చెందిన 2 రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖులతో పాటు రేవంత్ రెడ్డికి సినిమా రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ చాలా మందితో ఆ పరిచయాలు ఉన్నాయి. ఆయనకున్నటువంటి పరిచయాల నేపథ్యంలో అందరికీ ఇప్పటికే కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. వాళ్ళంతా కూడా ఆ దిగ్గజాలంతా కూడా ఈ యొక్క ఫంక్షన్కి హాజరవుతారని చెప్తున్నారు. మరోవైపు ఈ కేసు నేపథ్యంలో ఒక రాజకీయ ప్రాధాన్యతను కూడా ఈరోజు నిశ్చితార్థం చేకూర్చుందని మనం చెప్పవచ్చు. ఆ నేపథ్యంలో కూడా ఈ ఎవరెవరు హాజరవుతారు అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. రాజకీయ వ్యాపార సినీ రంగ ప్రముఖులతో పాటు ఇంకెవరెవరు రాబోతున్నారు అనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు ఆ పార్టీకి చెందినటువంటి ప్రముఖులంతా వస్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇతర పార్టీల వాళ్ళకు కూడా ఆ రేవంత్ కుటుంబం నుంచి ఆహ్వానాలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే వారిలో ఎవరెవరు హాజరవుతారు అనేది మరి కొద్దిసేపట్లో తెలియబోతుంది. కాంగ్రెస్ పెద్దల్లో కొంతమంది కూడా ఇప్పటికే ఇన్విటేషన్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మోరల్ గా ఒక సపోర్ట్ ఇచ్చేందుకు ఈ యొక్క కార్యక్రమం రేవంత్ కుటుంబానికి ఉపయోగపడుతుందని పార్టీ నేతలు కూడా విశ్లేషిస్తున్నారు. కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా నుంచి నియోజకవర్గం నుంచి కూడా కార్యకర్తలు తరలి వస్తున్నారు. బంధువులు ఇప్పటికే రాక మొదలైంది. ఈ కార్యక్రమం చూసుకున్నట్లయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది ఒక కుటుంబంలో నిశ్చితార్థం కార్యక్రమంలా కాకుండా ఒక పొలిటికల్ ఈవెంట్ లా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమానికి ఎనలేని ఇంపార్టెన్స్ వచ్చిందని మనం చెప్పొచ్చు. పరితోష్, అంటే పొలిటికల్ ఈవెంట్ లాగంటే ఆయన స్వతహాగా పొలిటీషియన్ కాబట్టి కుటుంబ కార్యక్రమం మిత్రులందరూ అనేక మంది పొలిటీషియన్స్ హాజరు కావడం సహజంగా రమేష్. అయితే ఇప్పుడు మరోవైపు దాని వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమం కావడం చేత వివాదాల సంగతి ఎలా ఉన్నా పార్టీలకు అతీతంగా ఒక తెలంగాణ శాసనసభ్యుడు ఈ కుమార్తె నిశ్చితార్థం కావడంతో పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ బీజేపీ నేతలే కాదు మరోవైపు టీఆర్ఎస్ నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉందా? రేవంత్ మిత్రుల నుంచి ఇన్విటేషన్స్ అందరికీ వెళ్ళాయా? ఎవరు రాబోతున్నారా? టీఆర్ఎస్ నేతలు హాజరయ్యే అవకాశం లేదని చెప్పవచ్చు. ఒక వారు తీవ్రస్థాయికి చేరుకునే నేపథ్యంలో సాధారణంగా ఏదైనా ఒక కుటుంబంలో ఫంక్షన్ అయితే అన్ని పార్టీలకు చెందినటువంటి ముఖ్య నేతలు ఆ బంధువులు అంతా పరిచయస్తులు అందరూ కూడా హాజరవుతుంటారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి దృష్ట్యా రాజకీయంగా ఉన్న పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి ముఖ్యులు ఎవరు హాజరు కాకపోవచ్చు అనే అభిప్రాయం రేవంత్ రెడ్డి కుటుంబం నుంచి పార్టీ నేతల నుంచి కూడా వ్యక్తం అవుతుంది. అయితే ఇతర పార్టీలకు చెందిన వారు ఎవరెవరు ఈ ఫంక్షన్కి వస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ లోని తన బంధువులు కానీ కాంగ్రెస్ లో ఉన్న తన బంధువులకు అదేవిధంగా కొంచెం కీలకమైన ముఖ్యమైన నేతలకు కూడా రేవంత్ కుటుంబం నుంచి ఇప్పటికే ఇన్విటేషన్ వెళ్ళింది. వాళ్ళు వస్తారా రారా అనేది కూడా తేలాల్సి ఉంది. బంధువులు రాక అభిమానులు రాక పార్టీ నుంచి సపోర్ట్ ఈ రకంగా ఉంటే మరోవైపు పూర్తి నిఘా నీడలో ఈ కార్యక్రమం జరగబోతుంది. రేవంత్ కి షరతుతో కూడిన బెయిల్ కోర్టు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఎవరెవరు రాబోతున్నారు, రేవంత్ ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చర్చిస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా నిఘా పెట్టబోతున్నారు. వాళ్ళ నిఘా కనుసంధంలోనే రేవంత్ మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరితో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యి సమావేశమై చర్చించే పరిస్థితి కూడా ఉండకూడదు. ఆ రకంగా కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు కూడా తమ వంతుగా తమ బాధ్యతలో భాగంగా రేవంత్ వెన్నంటే ఉన్నారు. పరితోష్, రేవంత్ ఎంతసేపటి క్రితం ఎన్కన్వెన్షన్ కి చేరుకున్నారు. రమేష్, ఎలా కనిపిస్తున్నారు రేవంత్? అంటే తాత్కాలికమైన రిలీఫ్ లభించినప్పటికీ రిలీఫ్ అయితే లభించింది. కుమార్తె నిశ్చితార్థం దగ్గరుండి జరిపిస్తున్నారు. ఆయన ఎలా కనిపిస్తున్నారు? ఇది పూర్తి స్థాయి బెయిల్ ని యాక్చువల్ గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తాత్కాలికంగా అది కూడా షరతులతో కూడుకున్నటువంటి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఒక్కగానొక్క కూతురు నిశ్చితార్థానికి రేవంత్ హాజరవ్వగలగడం మాత్రం ఆ పార్టీలోనూ ఆ కుటుంబంలోనూ కొంత సంతోషాన్ని నింపింది. నిన్న మధ్యాహ్నం 3:30 వరకు కూడా బెయిల్ వస్తుందా రాదా, వస్తే ఎంతకాలానికి వస్తుందనే దానికి సంబంధించి పార్టీ నేతలు కుటుంబ సభ్యులు కొంత టెన్షన్ తో ఉత్కంఠతో ఎదురు చూశారు. అయితే తాత్కాలిక బెయిల్ రావడం సంతోషమే అని, పూర్తి స్థాయి బెయిల్ రాకుండా నిశ్చితార్థ కార్యక్రమంలోనైనా తండ్రి అటెండ్ అవడం కొంత సానుకూల అంశమని కుటుంబ సభ్యులు చెబుతా ఉన్నారు. అయితే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ముందు నుంచి దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేది. రేవంత్ హాజరు ఉంటుందా ఉండదా అనే దానికి సంబంధించి నిన్న కోర్టు తీర్పుతో తెరపడినటువంటి పరిస్థితి. బంధువుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఆనందం స్పష్టంగా కనిపిస్తా ఉంది. కూతురు ఓన్లీ డాటర్ ఎంగేజ్మెంట్ కి ఆయన లేకపోతే కొంచెం ఫ్యామిలీలో డిస్టర్బ్డ్ గా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఆయన రావడంతో వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రేవంత్ అరెస్ట్ కానీ రేవంత్ కు కేసులు ఎదుర్కొనే విషయంలో కానీ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ ఉందని పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబం చాలా ధైర్యంతో ఉన్నారు. ఇటువంటి సంఘటన తాము ఎదురవుతుందని మొదటి నుంచి కూడా కుటుంబ సభ్యులు భావిస్తూనే ఉన్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఓదార్చడానికి మనోధైర్యం ఇవ్వడానికి వెళ్ళినటువంటి పార్టీ నేతలతో కూడా కుటుంబం చాలా ధైర్యంగా మాట్లాడిందని, వాళ్ళు ధైర్యం చూసిన తర్వాత ఆ పార్టీ నేతలు కూడా కొంత ఆశ్చర్యపోయారనేటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఆ కేసుల విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ రేవంత్ కుటుంబం కానీ రేవంత్ కానీ పెద్దగా భయపడటం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఫంక్షన్ కి హాజరవుతారా లేదా అనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన అప్పటికీ కూడా ఒక శుభకార్యానికి, ఇంట్లో జరిగేటటువంటి శుభకార్యానికి ఆయన హాజరవడం పట్ల, హాజరయ్యే అవకాశం రావడం పట్ల కొంత హర్షం వ్యక్తం అవుతోంది. పరితోష్,
రైట్, థ్యాంక్ యూ రమేష్. మరిన్ని అప్డేట్స్లోకి వెళ్లే ముందు న్యూస్ ఆన్లైన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.